రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. నేనాటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన. గుడ్ మార్నింగ్ విజయవాడ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా ఫ్రెండ్స్. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఇవాళ చెప్పిన ప్రకారంగా మనం చెప్పాను కదా, ఉదయం 4 గంటలకి అయితే లేచి వస్తానని. 4 గంటలు లేచి అలారం పెట్టుకుని 4 గంటలు లేచి రెడీ అయ్యి 4:30కి అయితే బయటకు వచ్చాను. కరెక్ట్గా ర్యాపిడో రైడ్ అయితే మనకి రైల్వే స్టేషన్ అయితే పడింది. పోనీ అయితే మంచిగా జరిగింది ఫ్రెండ్స్. మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాక. దేవుడి దయ వల్ల అందరికీ కిరాయిలు మంచిగా ఉండాలని, అలాగే అందరి టార్గెట్ పూర్తవ్వాలని, అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న ఒక బ్రదర్ కామెంట్ చేశారు, ఏంటంటే ఓలా రీఛార్జ్, నెల రీఛార్జ్ ప్లానింగ్ చేసినా సరే నా 25 రూపాయలు కట్ అవుతుందని చెప్పేసి అన్నారు. నేను కూడా ఈరోజు రీఛార్జ్ చేశా. 3 రోజుల ప్యాక్ రీఛార్జ్ చేశా. 39 రూపాయలు ప్లస్ ఒక 25 రూపాయలు పాత మైనస్ బ్యాలెన్స్ ఉంటే 64 రూపాయలు కట్ చేసుకున్నాడు. బ్రదర్, ఈరోజు నేను ఓలా రైడ్స్ వేసి రేపు 25 రూపాయలు మైనస్ చేస్తే కనుక నేను కూడా వీడియో చేస్తాను దీని గురించి. ఒకవేళ ఓలా వాడు మనల్ని ఏమన్నా మోసం చేస్తుంటే కనుక మ్యాక్సిమం అయితే అలా జరగదు. మరి నీకు ఎందుకు అలా జరిగిందో చూద్దాం. ఈరోజు రైడ్స్ వేసి రేపు అయితే చూద్దాం. ఇంకా డీటెయిల్స్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. ఇంకా నిన్న వర్షం పడింది కదా బాగా పొద్దున పూట. నిన్న అందులో నీట్ ఎగ్జామ్, నిన్న కిరాయిలు అయితే బాగా ఉన్నాయంట బీభత్సంగా. నేనైతే రాలేదు లైన్కి. మా వాళ్ళందరూ బాగా గట్టిగానే తోలినట్టున్నారు. చాలామందికి ఆటోలు కూడా తీయలేదు, ఆదివారం తక్కువగా తీసేది. కిరాయిలు అయితే నిన్న ఫుల్గా ఉన్నాయంట. అలాగే ట్రాఫిక్ కూడా అలాగే ఉందంట. ఇంకా మీకు లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తాను. మరి మీకు ఓలాలో ఎవరికైనా అలా ఫ్రాడ్ జరుగుతుంటే కనుక ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. ఒకసారి అలా రీఛార్జ్ చేసినా కూడా మీకు డైలీ 25 రూపాయలు ఏమన్నా మైనస్ చేస్తుంటే కామెంట్ చేయండి తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను. టైం వచ్చేసి 6:33 అయితే అయింది. మనం 488 రూపీస్ అయితే 6 లోపు 3 రైళ్ళు అయితే వేసాము. 3 రైళ్ళు. ఒకటి వచ్చి భువనేశ్వర స్టార్టింగ్ 278, 422కి, తర్వాత 126. ఇది 278 వచ్చి 11.800 మీటర్కి. తర్వాత ఇది వచ్చి 3.800 మీటర్కి 126. తర్వాత ఇది వచ్చి 1.800 మీటర్స్కి 84. ఓబర్లో అయితే మనం ఒక రైడ్ వేసాము, అది కూడా చూపిస్తా డీటెయిల్స్. ఇదిగోండి, ఒకే ఒక రైడ్ వేసాం. ఇది ఎన్ని కిలోమీటర్ అంటే 5 కిలోమీటర్ వెళ్ళట్టున్నా. ఇదిగోండి, ఇది 5 లోపే 4.860 మీటర్లు, 177 రూపాయలు. రైల్వే స్టేషన్ నుంచి మధురనగర్ హెచ్ఎన్ఎన్ అపార్ట్మెంట్ దగ్గరికి. ఇంకా ఓలాలు అయితే మనం అక్కడ కూడా వేయలేదు అసలుకి, 0. రీఛార్జ్ అయితే చేసాము, ప్లాన్ రీఛార్జ్. ఇదిగోండి, 39 రూపాయలు రీఛార్జ్. మొత్తం కలెక్షన్ 25 రూపాయలు పాత బ్యాలెన్స్తో కలిపి 64 రూపాయలు. 3 రోజులు ప్యాక్ అయితే రీఛార్జ్ చేశాను. చూద్దాం ఫ్రెండ్స్, నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది అనేది చూపిస్తా. అన్నీ చిన్న చిన్నవి వస్తున్నాయి ఓబర్లో, పెద్ద బుకింగ్లు అనేది రావట్లేదు. వారం దగ్గర ఉన్న ప్రజెంట్ అయితే నేను ఇక్కడ సర్వీస్ రోడ్లో. ఓలాలో అయితే మనకి పికప్ ఒకటి వచ్చింది వారం దగ్గర నుంచి గొల్లపొడికి. పక్కనే ఉన్నారు కస్టమర్ కూడా, ఉషాశ్రీ అంట. కస్టమర్కి అయితే ఫోన్ చేద్దాం. ఇంకా ఓలాలో డ్రాపింగ్ ఇప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్. 7.5 కిలోమీటర్ 136 రూపాయలు అయితే ఇచ్చాడు గొల్లపొడి. కరెక్ట్గా ట్రాఫిక్ అనేదిగా 15 గంటలు అయితే దింపేశాను. ఇక్కడ నుంచి మరి బుకింగ్లు పడతాయో లేదో 10 నిమిషాలు చూసేస్తే నిదానంగా ముందుకైతే వెళ్ళిపోదాం భవానీపురం సైడ్. చూద్దాం, 10 నిమిషాలు వెయిట్ చేద్దాం.
టైం వచ్చేసి 7:45 అవుతుంది. గొల్లపూడి లోపలికి వచ్చానండి. మా కుర్రాడు లోపల నుంచి పడతాయి అన్న, నెడమానూరు ఒకటి, పోరింగ్ ఒకటి, ఇంకోటి ఎయిమ్స్కి పడతాయి అంటే సరే అని లోపలికి వచ్చా. 1 సెంటర్ లోపల ఉన్నాను. 2 వచ్చినాయండి ఓలాలో. ఇప్పుడు కూడా ఇప్పుడు అయింది బుకింగ్ 210 రూపాయలు. ఇప్పుడు దాకా 2 ఓలాలు వచ్చినాయి, ఒక్కటి కూడా యాక్సెప్ట్ అవ్వలేదండి. ఇప్పుడే అయింది బుకింగ్. లైవ్లో కొట్టా, చూశారు కదా. 210 రూపాయలు బుకింగ్ అయితే వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. గంట అవుతుందండి మనం ఇక్కడ వెయిట్ చేసి. గంట తర్వాత ఇప్పుడు పడింది బుకింగ్. ఫోన్లైన్ గంట తర్వాత పడింది. పికప్ కూడా 180 మీటర్స్ ఉంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఓలా రైడ్ అయితే ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్, పడమట రైతు బజార్ రోడ్లకి. ఇది మొత్తం ఒక 13 కిలోమీటర్ అయితే వచ్చింది. ఇప్పుడే దింపాను. దీనికి ముందు ఒకటి 235 రూపాయలు, ఒకటి 220 రూపాయలు వచ్చినాయి. 2 యాక్సెప్ట్ అవ్వాలి. తర్వాత గంట తర్వాత మనకు బుకింగ్ అయితే పడింది. టైం వచ్చేసి 8:15 అయితే అయింది. ఇప్పుడు ఏదో వస్తుంది బుకింగ్. అక్కడికి ఇది సరే వదిలేసి, ఎందుకంటే వదిలేసింది టిఫిన్ చేయాలి, ఆకలేస్తుంది బాగా, అందుకనే బుకింగ్ కొట్టలేదు. టిఫిన్ చేసిన తర్వాత ఆన్లైన్లోకి వద్దాం. టిఫిన్ అయితే ఇప్పుడే చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎదురుగా టిఫిన్ పడినందు కదా, ఇక్కడ ఎదురుగా చెట్టు పక్కన ఇక్కడ తినేసా. మెట్రోపాలిటన్ హోటల్ పక్కన ఉంటుంది, బాగానే ఉంటుంది టిఫిన్. ప్లేట్ 30 రూపాయలు. గారి వేడిగా ఉంటే టిఫిన్ తినేసా. మెల్లగా మనం ఇంకా వేట మొదలు పెట్టాలి. కరెన్సీ నగర్ వైపు అయితే వెళ్దాం మెల్లగా. విమాన కాలనీ లోపల నుంచి కరెన్సీ నగర్ వెళ్తే మనకు అటు నుంచి ఇప్పుడు బుకింగ్ పడే అవకాశం ఉంటుంది. అటు అయితే వెళ్ళిపోవడం మెల్లగా. ఈరోజు ఎర్లీగా వచ్చినందుకు న్యాయం జరిగింది, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మామూలుగా ఇలా ఉంటే పొద్దున పూట డైలీ రావచ్చు. అదే పొద్దున పూటగా వచ్చి నిద్ర లేకుండా ఖాళీగా మన నుంచి ఖాళీగా రావాలంటేనే మనకేం బాధ వస్తుంది బుకింగ్ పడకపోతే. అదే ఇలా బుకింగ్ పడ్డాయి అనుకో మనకి హ్యాపీగా ఉంటుంది. మధ్యాహ్నం టైం కల్లా ఎంత లేదన్నా హాఫ్ టార్గెట్ పైన యూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. రోడ్లు ఇంకా 8:30 అయితే అయింది కరెక్ట్గా. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ట్రాఫిక్. కింద ఇప్పుడే కొంచెం పెరుగుతుంది అనమాట. అలాగా గురునానక్ కాలనీ లోపల నుంచి తీసుకుంటే అలాగా కరెన్సీ నగర్ చేరుకున్నాం అనుకో. అక్కడి నుంచి ఏదన్నా ఆటో నగర్ అంటారు, మమ్మీ నగర్ కొడితే బాగుండేది. మనం అలాగా అటే వెళ్ళాల్సింది కాబట్టి బాగుండేది. యాక్సెప్ట్ అయితే నేనే కొద్దిగా తీసుకొని నిదానంగా లేట్ పెట్టా, అది యాక్సెప్ట్ అవ్వలేదు. గురునానక్ కాలనీ లోపల నుంచి అలాగే వెళ్ళిపోతాం. కరెక్ట్ తీసుకుంటే వెళ్తా. దారిలో ఏదైనా బుకింగ్ పడితే చూపిస్తాం. మనకైతే ర్యాపిడోలో ఒక పికప్ వచ్చింది పక్క నుంచే, భారతీనగర్ నుంచి. కరెక్ట్గా హిందూ అంట పేరు, పక్కనే ఉన్నారు. 140 మీటర్స్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ర్యాపిడోలో ఇప్పుడే డ్రాపింగ్ అయితే అయిపోయింది. ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చాము. 7.300 మీటర్ ట్రావెల్ చేసింది. 132 రూపాయలు అయితే వచ్చింది. ఇప్పుడు వాటికైతే ర్యాపిడోలో 620 రూపాయలు అయితే అయింది. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. వెయిట్ అండ్ సీ. ఇదైతే ఏం పడవ, ఇంకా వెళ్తే వారధి వైపు లేకపోతే ఇంకా గుణదల వైపు వెళ్ళాలి. మెల్లగా ఒక 5 నిమిషాలు చూసుకుంటా వెళ్ళిపోదాం. ఇంకా మనకైతే పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ర్యాపిడో దింపిన తర్వాత సిటీ బస్ స్టాండ్ వైపు వచ్చా. అక్కడి నుంచి అయ్యప్ప నగర్ వచ్చింది. 135 రూపాయలు ఊబర్లో. 7.5 కిలోమీటర్ ఇది. ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది. గ్యాస్ అయితే రిజర్వ్లో ఉంది ఫ్రెండ్స్. వెళ్ళి గ్యాస్ కొట్టించుకున్నాం. వెళ్ళి చిన్న చిన్న రైడ్స్ వస్తున్నాయి కానీ మన బండిలో గ్యాస్ లేదు. ముందు గ్యాస్ కొట్టించుకోవాలి. ముందు అర్జెంట్ గ్యాస్ కొట్టించుకున్న తర్వాత డ్యూటీ చేస్తాం.
గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. నిన్న వర్షమేమో కానీ ఎండ మామూలు లేదు, బీభత్సంగా చంపేస్తుంది ఎండ. చూడండి ఎలా ఉందో, సుర్రు 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 అంటుంది. వర్షం పడిందిగా ఇంకా ఎక్కువ పెరిగింది ఎండ. టైం అయితే 12:30 అయింది. ఇంటి వైపు ఏదన్నా కిరాయి పడితే ఇంటికి వెళ్ళిపోదామని చూస్తున్నానండి. ఓలాలో, ఊబర్లో, ర్యాపిడోలో కొన్ని డ్రాప్స్ అయితే కొట్టా. మొత్తం టోటలైజ్ అయితే చూపిస్తా. బండి ఎక్కడైనా పక్కన ఆపి ఇంటి వైపు పడితే మనకి ఇంకా హ్యాపీ, ఇంటికి వెళ్ళిపోవచ్చు. పడిద్దామని చూస్తున్నానండి, కానీ అన్నీ చిన్న చిన్నవి ఇక్కడెక్కడే మోగుతున్నాయి. అప్పుడు ఎండ శాఖ గట్టి కొడుతుందండి. చూడండి ఎంత క్లియర్గా కనపడుతుందో ఎండ ఎలా ఉన్నదండి. ఫోన్ కూడా పట్టుకుంటే కాలిపోతుంది సరసరమంట. ఇంటివైపు మనకు ఒక బుకింగ్ పడితే మటుకు మన పంట పండినట్టే, ఖాళీగా వెళ్లకుండా. కానీ ఏం పడతలేదు, అన్నీ చిన్న చిన్నవి పడుతున్నాయి. ఇకపోతే మనకైతే ఎర్నింగ్స్ ఓకేనండి, పర్లేదు. దేవుడి దేవాల పొద్దున్నే రావడం వల్ల మనకి టార్గెట్ కూడా రీచ్ అయిపోయామని అనుకుంటున్నా. టోటలైజ్ అప్పుడు చూపిస్తా రీచ్ అయ్యామా అవ్వలేదన్నది. చూడండి చెట్ల కింద ఎక్కడెక్కడ ఎలా ఉన్నారు జనాలు. రోడ్డు మీద కార్లు తప్ప బళ్ళు అందరూ అసలు అల్లాడిపోతున్నారు బాగా. మనమైతే ఐటీఐ రోడ్లో ఉన్నాం ప్రజెంట్. వెల్లఘాట్ గవర్నమెంట్ హాస్పిటల్ని చూసుకుంటా రావర్పేట ఫ్లైఓవర్ దాటిన తర్వాత మీకు అక్కడ ఫ్లైఓవర్ కింద నీడ ఉంటుంది, అక్కడ టోటలైజ్ చూపిస్తాను. టైం వచ్చేసి 2 అవుతుంది. డ్యూటీ అయితే ఆపేసాను ఫ్రెండ్స్. నేను ఇంకా ఇంటికి వెళ్దాం అనుకున్నా, ఇంటి వైపు కిరాయి పడిద్ది అనుకున్నా, కానీ ఊబర్ ఒక 80 రూపాయలు బుకింగ్ తర్వాత క్యాదరాస్ పడితే ఆ బుకింగ్ దింపి ఇంక వస్తున్నా. కంట్రీకి దగ్గర ఉన్న ప్రజెంట్ చెట్టు కింద టోటలైజ్ చూపిద్దాం అని చెప్పేసి. ఓలాలో, ఊబర్లో, ర్యాపిడోలో మూడిట్లయితే ఆన్లైన్ డ్రాప్స్ కొట్టాం, ఆఫ్లైన్ ఏం కొట్టలేదు. మీకు మొత్తం టోటలైజ్ చూపిస్తా. ఈ ఓలాలో మొత్తం 136, 217, 338, 50 రూపాయలు. ఎండకు దోల తీరిపోయింది నాకు ఈరోజు, మామూలు తీరలా. అంతా మాకు 50, 338, 50 ప్లస్ 338 ప్లస్ ఒక 217, 136, 217 ప్లస్ 136. ఓలాలో అయితే ఇది 741. ఇంకా ఊబర్లో వచ్చేసి 7 ట్రిప్పులకి 852 రూపాయలు అయితే అయింది. 852 రూపాయలు. ప్లస్ ర్యాపిడోలో వచ్చి 5 రైడ్లకి 712 రూపాయలు అయితే అయింది. 712. ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకు అయిన ఎర్నింగ్స్. తెల్లారుజామున 4:30కి బయటకు వస్తే 4ంటికి బయట కరెక్ట్గా లేచాను, రెడీ అయ్యి 4:30 బయటకు అయితే వచ్చా. ఏదైతేనే 4ంటి నుంచి 2 దాకా అంటే 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 10 గంటలండి కరెక్ట్గా. 10 గంటలు కష్టపడితే మనకి ఇది ఎర్నింగ్ చేసాము. ఇందులో గ్యాస్కి, మెయింటెనెన్స్కి తీసేద్దాము. ఇందులోంచి గ్యాస్ అయితే ఒక 400 అయితే అయింది. ప్లస్ బండి మెయింటెనెన్స్ ఒక 500, ఈఎంఐ 2 కలిపి. 2 ప్లాట్ఫామ్ ఛార్జ్ వచ్చేసి 3 ఒక 20, 24, 44, ఒక 12, 44, 40, 56 రూపాయలు. ప్లస్ నా ఖర్చు వచ్చి ఒక 80 రూపాయలు అయితే అయిందండి టిఫిన్కి, తర్వాత టీ ఖర్చులకి వాటికి. ఇది మొత్తం తీసేస్తే 10 గంటలు కష్టపడితే మనకి 1269 రూపాయలు అయితే మిగిలింది. ఊబర్లో ఇవాళన్నీ మ్యాక్సిమం పెద్ద వేసాను, చూపిస్తాయి కూడా. చిన్న చిన్నవి ఒకటే 45 రూపాయలు వేసి అన్నీ పెద్ద వేసాను. లేకపోతే చిన్నవి వేస్తున్నాయి, అన్నీ చిన్న చిన్న వేస్తున్నాడని. ఇదిగోండి 10.400 మీటర్కి 180 రూపాయలు. తర్వాత 4.440 మీటర్కి 80 రూపాయలు. తర్వాత చిన్నది కిలోమీటర్కి 45 రూపాయలు వేసా. తర్వాత 3.5 కిలోమీటర్కి ఒక 70 రూపాయలు బుకింగ్ అయితే వేసా. తర్వాత 9.300 మీటర్కి 123 రూపాయలు, 124. 7.5 కిలోమీటర్కి 135. తర్వాత ఇదిగోండి ఇది సాయంత్రం ఎన్నింటికి వచ్చిందంటే ఇది అదే పొద్దున 5లోకి వచ్చింది. ఇది 177, 5 కిలోమీటర్కి. మొత్తం ఇదండి మన ఎర్నింగ్స్. 10 గంటలు కష్టపడితే మనకి ఈరోజు లైన్ మంచిగా కలిపింది. ఇంటికాడ నుంచి బుకింగ్ పడింది కాబట్టి మనకి
టార్గెట్ అనేది మంచిగా జరిగింది. బండి ఆగలేదండి, అక్కడ కంటిన్యూగా తిరుగుతానున్నాను. నా బండి హీట్ ఎక్కింది, ఫోను హీట్ ఎక్కింది, అలాగే నా బాడీ కూడా హీట్ ఎక్కింది అన్నమాట ఫుల్గా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక ఎర్నింగ్ వీడియో తోటి రేపు మీ ముందుకు వస్తా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.